ఈరోజు ఇక్కడ మేము మీడియా సమావేశం చెప్పడం కారణం ఏమంటే మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గురించి చాలామంది భూ కబ్జాలు అంటారు, స్టోర్ బియ్యం అమ్ముకున్నా అంటారు, చికెన్ అమ్ముకున్నా అంటారు. ఎన్నో అసత్య ఆరోపణలతో సంవత్సరం నుంచి పట్టణ ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ తీసుకుపోతున్నారు. మా పార్టీలో సుపక్షంలో ఉంటేనే మాకు విపక్షంతో సమస్య లేదు. మాకు సుపక్షంలో ఉన్న నాయకుతో సమస్య. 30 ఏళ్ళ సీన్ అంటారు, పార్టీలు మారి మారి వస్తారు, పార్టీకి వెనుబడి పడుస్తారు, పార్టీలు ఉంటే పార్టీ ఆఫీస్ అంటిస్తారు. మళ్ళీ మాకు తెలియదంటారు. నేను ఫ్యాక్టరీ రాజకీయ నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టిన అంటాడు, అభివృద్ధి అంటాడు. మరి అభివృద్ధి అయితే ఈ సైపుల్లా ఇంటికి నుంచి రామనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వెడల్పు తగ్గిపోయింది. ఆ రోజు దివాకర్ గారు వెడల్పు పెంచాలని చెప్పారు, దాన్ని అడ్డుకున్నారు. పాతూరులో ఉన్న రోడ్లు కూడా వెడల్పు చేయలేదు, అభివృద్ధి కుంటిపడింది. అసలు మా అనంతపురం ఎమ్మెల్యే నేపథ్యం ఏమంటే ఒక రైతు కుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చి ఈరోజు పారిశ్రామికవేత్త అయ్యాడు, విద్యావంతుడు, మేధావి. అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు పొందాడు ఆయన అభివృద్ధిలో. అదేవిధంగా అనంతపురంలో అభివృద్ధి చేరుకుంటున్నాడు. ఆయనకు దాదాపుగా 1000 మంది వర్కర్లు, ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మంది వర్కర్లు, డ్రైవర్లు అంతా కలిపి. ఆయనకు నెలకు జీతాలు లక్షలు వేస్తూ ఉంటారు. ఆయన పటాన్ చెరువు ఇద్దరమే, విజయవాడ ఇద్దరమే, విశాఖపట్నం ఇద్దరమే. అలాంటి వ్యక్తికి బియ్యం అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? బియ్యం అమ్మే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మాకు అనంతపురం నగరంలో ఉన్న స్టోర్లలో దాదాపుగా 1/2 స్టోర్లు వైసీపీ వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా మాకు బియ్యం ఇచ్చారా? చికెన్ సప్లై టౌన్లో చేసేది 10 జన్ తిరుపాలెడ్డి కార్పొరేట్ వాళ్ళ భార్య, ఆయన 2-3 రెడ్లు, వాళ్ళు వైసీపీ వాళ్ళే. వాళ్ళ పక్కన డబ్బులు ఇచ్చినారా? అది లేదు. అనంతపురంకి ఒక 5 పెట్టుకొని 5 ప్రోగ్రాముల్లో ఆడి ఒకటి అయిపోయింది. నారాయణపురంకి డంపింగ్ యార్డ్ మార్చారు. దాదాపుగా 10,000 ఓట్లు మాకు అదనంగా వచ్చే పరిస్థితి. మాకు మెజార్టీ పెంచుతున్నాము. వైసీపీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఈ విషయం పైన నారాయణపురం రైతులమంటూ మాజీ వైఎస్ఆర్ యూత్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా చాలా మంది నాయకులు టాటర్లు వేసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేశారు. అభివృద్ధి చేయకపోతే చేయాలంటారు, చేస్తామంటే రైతు ముసుగులో అడ్డం పడుతుంటారు. అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, నేషనల్ పార్క్ కావచ్చు, రోడ్డు వెడల్పు కావచ్చు, ఇవన్నీ త్వరలో జరిగిపోతున్నాయి. ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క నారా లోకేష్ గారు రాష్ట్రానికి 2 కలుల వాళ్ళు ఏమైతే చెప్పారో మేనిఫెస్టోలో ఆ పథకాలను చేసుకుంటూ పోతున్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి. మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అద్భుతంగా సాగుతా ఉంది. నెక్స్ట్ కూడా టీడీపీ వస్తుంది. ఎలాగైనా ఈ దగ్గుబాటి ప్రసాద్ పుంజుకుంటున్నాడు. ఆయన ఎలాగైనా చట్టబద్ధ తీసుకొని వచ్చి ఆయన టికెట్ రాకుండా చేయాలని కంకణ కట్టుకున్నారు. అదేవిధంగా వైసీపీలో మాజీ నాయకులు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పబోయే నాయకులు కావచ్చు, వాళ్ళు చీకటి మిత్రులు. ఆ పార్టీలో ఈ పార్టీలో నాయకులు ఎదిగలేదు. పాము తన గుడ్లు మింగుతుంది. అట్లా వీళ్ళు కాగలను మింగేశారు. నగరంలో మైనార్టీ, బలిజ, కురుబ, వైశ్య ఈ 4 కమ్యూనిటీ మెజార్టీ పీపుల్ వాళ్ళు తొక్కేశారు. వీళ్ళు మాత్రమే రాజకీయ వెళ్తారు. ప్రతిరోజు చీకటి మిత్రులు వీళ్ళ పేర్లు. వీళ్ళు మాట్లాడుకోవడము, అనంతపురం అభివృద్ధి కుంటుపడము, రాజకీయంగా ఏదో ఒకటి చేసి మా ఎమ్మెల్యే గారిని చెడ్డపేస్తారు అందరూ. కాబట్టి దీనిపైన ఒక కమిటీ వేసి ఈ నాయకులు ఎవరైతే మా పార్టీకి చెడ్డపడి చేస్తున్నారో, వెనక్కి తిరగకుంటే వెన్నుబడి పడుతున్నారో, తల్లిలాంటి పార్టీని, క్రమశిక్షణ పార్టీని, ఒక నిబద్ధత గల నాయకులు మా నాయకులు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని జిల్లా అధ్యక్షులకు మేము ఈరోజు వినతి ఇచ్చాము, రిప్లై ఇచ్చాము. తర్వాత విజయవాడ పోతాము. రాష్ట్ర అధ్యక్షులు నారా లోకేష్ గారికి, మా పల్లా శ్రీనివాస్ గారికి, మన నారా లోకేష్ గారిని, జాతీయ అధ్యక్షులు సీఎం గౌరవనీయులు నారా చంద్రబాబు కలుస్తున్నాము. ఇదితో ముగిసిపోవాలి. ఇలాగే చర్య చేసుకుంటూ పోతే పార్టీలో వాళ్ళు తప్పకుండా సస్పెండ్ చేయాలని ఈ సభకు తెలియజేస్తాను.